मस्त शिवाय गुरु ఓం ఓం శివాయ గురువే శివ నమః. శివే నమః. ఓం శివాయ గురువే నమః. అందరి ద వాకింగ్ విత్ క్లోజ్డ్ మౌత్ అండ్ శంభో ఇన్సైట్. శంభో అనే నామ జపంతో మనం ఇది కంటిన్యూ చేద్దాం. అందరూ మ్యూట్ లో ఉండండి దయచేసి. ఓం శివాయ గురువే నమః. ఓం శివాయ గురువే నమః. ఓం శివాయ గురువే నమః. ఓం శివాయ గురువే నమః. సార్ కంటిన్యూ చేయండి. వాకింగ్ విత్ క్లోజ్డ్ మౌత్ ప్లీజ్. ఓకే, డెఫినెట్గా.
ఓం శివాయ గురువే నమః. అందరూ సెటిల్ అవ్వండి, ఎక్కడైనా కూర్చోండి, ఓపెన్ ప్లేస్ లో లేదా ఇంట్లోకి వెళ్ళైనా సరే కూర్చోండి. లెట్ మీ ఆల్సో సీ సమ్ ప్లేస్. ఓం శివాయ ఓం శివాయ గురువాయ నమః. ఓం శివాయ గురువే నమః. సెటిల్ ఓం అవ్వండి, ఎక్కడైనా శివాయ గురువే కూర్చోండి అమ్మా. ప్లీజ్ సిట్ in an open place or in your home. Just sit. Hey, కూర్చున్నారా అందరూ? ఆర్ యు ఆల్ రెడీ? ప్రాణాయామం sir. చేద్దామా? Yes, sir. ఓకే, కూర్చోండి హాయిగా. చైర్లో ఇలా పీఠం వేసుకొని కూర్చోండి, లేదా ఇలా కింద రెండు కాళ్ళు ఇలా కిందికి పెట్టి కూడా ఇలా అయినా సరే కూర్చోండి. ఓకే ఓకే. నా భస్త్రికా ప్రాణాయామం ఆది ముద్ర. ఎలా చేయాలి? ముద్ర ఎలా ఆది ఉండాలి? వెరీ గుడ్, ఆది ముద్ర. అండ్ స్పైన్ ఎలా ఉండాలి? స్ట్రైట్. ఎస్, నిటారుగా ఉండాలి. ఓకే, నౌ నెక్స్ట్ హెడ్ eyes స్ట్రైట్. closed, head straight and eyes closed. And next, నార్మల్ బ్రీతింగ్.
Deep inhalation, hold, and deep exhalation. Exhalation. Okay, please continue. Start the Bhastrika. Please continue. చిన్నగా చినుకులు స్టార్ట్ అయ్యాయి. లెట్ మీ గో టు మై హోమ్ క్విక్లీ. ఓకే, మీన్ వైల్ మీరు కంటిన్యూ చేయండి. భస్త్రిక కంటిన్యూ చేయండి. Deep inhalation, hold, and deep exhalation. Please continue. Please continue అండి.
Let's do Kapalabhati. Chinmudra. Yes, very good. Chin mudralo andi. Ila. Chin mudra. Tip of the index finger and thumb finger touching each other. Okay. Okay. Now, per second, every second, one forcible breath out. Breathe out. Yeah. Please continue. Kapalabhati. Okay. Stop. Next. Nadi Shodhana Pranayamam. Left Vishnu hand Mudra. in your lap. Right palm. Yes, in Vishnu Mudra. And close your right nostril. Breathe out from the left. And breathe in from the left and hold. Breathe out from the right nostril. Now, breathe in from the right and hold. Breathe out from the left nostril. Please continue like this. Please continue. Nadi Shodhana. వర్షం వల్ల పవర్ కట్ అయింది బట్ డే సో డోంట్ వరీ ప్లీజ్ కంటిన్యూ ద నాడి శోధన
ప్లీజ్ కంటిన్యూ నాడి శోధన. కంటిన్యూ నాడి శోధన. Power restored. Okay. Now close your eyes. అలాగే కళ్ళు మూసుకొని ఉండండి. ఈరోజు మనం శనివారం శ్రీ వెంకటేశ్వర స్వామి గోవింద నామాలు మనం ఈరోజు పలుకుదాం. సో slowly open your eyes, everybody. So what I will do right now, let me connect through my laptop and share my screen. గోవింద నామాలు నేను స్క్రీన్ పైన స్క్రోల్ చేస్తా ఉంటాను. మీరు దాన్ని చూస్తూ నాతో పాటు పలుకుతూ ఉండండి. ఓకేనండి? ఓకే. అందరు దేవుళ్ళని మనం అర్థించాలి, ప్రార్థించాలి. అవునా? మనకు ఏదైనా కష్టం వచ్చినా, చిన్న ప్రాబ్లం ఉన్నా, ఇంకా ఆ భక్తి, ఆ ఆర్తనాదాలు, ఆ భజన, యోగా ఇవన్నీ పెంచాలి, డోస్ పెంచాలి. ఓకే. సో మనందరికీ
కైలాస యాత్ర అనేది జరగాలి, అందరూ సుసంపన్నంగా ఈ సంవత్సరమే పూర్తి చేసుకోవాలి అన్న ఒక గట్టి సంకల్పంతో మనం ఈ గోవింద నామాల పఠనం మనం చేద్దాం. ఓకే అండి. సో మీరందరూ కెమెరాకి కొంచెం క్లోజ్ గా వచ్చేసేయండి. లెట్ మీ కనెక్ట్ త్రూ మై ల్యాప్టాప్. ఓకే, సో నేనేం చేస్తానంటే అందరూ దయచేసి మీ కెమెరా ముందుకు వచ్చేసేయండి. ప్లీజ్ కమ్ క్లోజ్ టు యువర్ కెమెరా. అండ్ నేను స్క్రీన్ షేర్ చేస్తాను. మీరేమీ వరి కావాల్సిన పని లేదు. స్క్రీన్ మీద వస్తుంది లిరిక్స్, దాన్ని చూస్తూ పలుకుతూ ముందుకు వెళ్ళిపోదాం. ఓకే ఇది చాలా అవసరం అండి. సకల దేవతల ఆశీస్సులు, ఆశీర్వాదాలు, కరుణ, అనుగ్రహము మనకు ఉంటేనే ఏ కార్యమైనా సిద్ధిస్తుంది. అవునా? సో ఇప్పుడు మనందరికీ కావాల్సింది ఏంటి? కైలాస యాత్ర, కైలాస దర్శనం, కైలాస పరిక్రమ. ఇది మనకందరికీ కావాల్సింది. అందరూ యూనో వెయిటింగ్ కదా. సో మరి పరమశివుడు ఎందుకు కరుణించట్లేదో ఇంకా ఏం కావాలో తెలియట్లా కదా. సో మనం ఏం చేయాలంటే రికమెండేషన్ వెంకటేశ్వర స్వామి రికమెండేషన్, అమ్మవారి రికమెండేషన్, ఇంకా వేరే రికమెండేషన్ లెటర్ స్వామికి అర్పిద్దాం సార్. స్వామికి అర్పించాలి. అండ్ ఇది మీకు స్క్రీన్ తెలుస్తుందా అండి? తెలుస్తుంది సార్, కాకపోతే కొంచెం పెద్దగా పెట్టగలిగితే పెట్టండి సార్. అందరికి పెద్దగా చేయాలా? ఓకే, స్క్రీన్ ఇప్పుడు ఓకే సార్. ఇంకాస్త పెద్దగా కావాలా? ఇంకాస్త పెద్ద. చాలు సార్. ఓకే ఓకే సార్. ఓకే. సి బ్రహ్మ, విష్ణు, శివుడు అందరూ, అమ్మవారు కూడా, సరస్వతి, లక్ష్మి, గౌరీ అందరూ ఒకటే కదా. సో మన కులదైవము, మీ అందరూ మీ ఇంటి దేవుడు, మీ కులదైవము, ఆ దైవాన్ని తలుచుకోండి. అండ్ ఈరోజు శనివారం కాబట్టి శ్రీ వెంకటేశ్వర స్వామిని కూడా మనం తలుచుకుందాం. అండ్ ఇది పలికేటప్పుడు మనసులో ఒకే ఒక్క కోరిక, ఒకే ఒక్క సంకల్పం,
ఏంటి? కైలాస్ స్వామి నాకు కైలాస దర్శనం దర్శనం కావాలి. కలిగించు. కైలాస యాత్ర సుసంపన్నం గావించు. కైలాస దర్శనం అయ్యేలాగా చూడు. సో ఇది ఈ సంకల్పం. సో యు నీడ్ టు థింక్ అబౌట్ కైలాష్ యాత్ర అండ్ యు నీడ్ టు be in a requesting mode, in a devotion mode in front of Sri Venkateshwara Swami, Perumal, Venkatachalapati, ఇలా చాలా పేర్లు. సరే, అయితే నేను మ్యూట్ లో పెట్టనా? అందరూ నేను మ్యూట్ చదువుతూ లోనే వెళ్తే ఉంచండి సార్. Mute లో ఎందుకంటే ఇది ఆ వైబ్రేషన్ అనేది కరెక్ట్ గా రావాలి కదా. Yes, సో sir. నేను మ్యూట్ లో పెడతాను అందరినీ. ఆ తర్వాత నేను పలుకుతా పోతుంటాను, మెల్లిగా స్క్రోల్ డౌన్ చేస్తా ఉంటాను. మీరు జస్ట్ ఫాలో అవ్వాలి, ఓకేనా? అంటే మీరు కూడా అలాగే నెమ్మదిగా పలుకుతూ ముందుకు వెళ్ళిపోతా ఉండాలి. ఓకే, సరే. సో మొట్టమొదట ఔం నమో వెంకటేశాయ. ఔం నమో వెంకటేశాయ. Just imagine the feet of Sri Lord Venkateshwara Swami. శ్రీ వెంకటేశ్వర స్వామి పాదాలను తలుచుకోండి. ఆ పాదాలనే తలుచుకుంటూ ఈ గోవింద నామావళిని మనం పలుకుదాం. ఓకే, లెట్స్ స్టార్ట్. శ్రీ శ్రీనివాస గోవింద, శ్రీ వెంకటేశ గోవింద, భక్తవత్సల గోవింద, భాగవత ప్రియ గోవింద, గోవింద హరి గోవింద, గోకుల నందన గోవింద, నిత్య నిర్మల గోవింద, నీలమేఘ శ్యామ గోవింద, పురాణ పురుష గోవింద, పుండరీకాక్ష గోవింద, గోవింద హరి గోవింద, గోకుల నందన గోవింద, నందనందన గోవింద, నవనీత చోర గోవింద, పశుపాలక శ్రీ గోవింద, పాప విమోచన గోవింద, గోవింద హరి గోవింద, గోకుల నందన గోవింద, దుష్ట సంహార గోవింద, దురిత నివారణ గోవింద, శిష్ట పరిపాలక గోవింద, కష్ట నివారణ గోవింద, గోవింద హరి గోవింద, గోకుల నందన గోవింద, వజ్రమకుటధర గోవింద, వరాహమూర్తివి గోవింద, గోపీ జనప్రియ గోవింద, గోవర్ధనోద్ధార గోవింద, గోవింద హరి గోవింద, గోకుల నందన గోవింద, దశరథనందన గోవింద, దశముఖమర్దన గోవింద, పక్షివాహన గోవింద, పాండవ ప్రియ గోవింద, గోవింద హరి గోవింద, గోకుల నందన గోవింద, మత్స్యకూర్మ గోవింద, మధుసూదన హరి గోవింద, వరాహ నరసింహ గోవింద, వామన భృగురామ గోవింద, గోవింద హరి గోవింద, గోకుల నందన గోవింద, బలరామానుజ గోవింద, బౌద్ధ కల్కిధర గోవింద, వేణుగాన ప్రియ గోవింద, వెంకటరమణ గోవింద, గోవింద హరి గోవింద, గోకుల నందన గోవింద, సీతానాయక గోవింద, శ్రిత పరిపాలక గోవింద, శ్రిత జన పోషక గోవింద, ధర్మ సంస్థాపక గోవింద,
గోవింద హరి గోవింద గోకులనందన గోవింద అనాథరక్షక గోవింద ఆపద్బాంధవ గోవింద భక్తవత్సల గోవింద కరుణాసాగర గోవింద గోవింద హరి గోవింద గోకులనందన గోవింద కమలదళాక్ష గోవింద కామిత ఫలదాత గోవింద పాప వినాశక గోవింద పాహి మురారే గోవింద గోవింద హరి గోవింద గోకులనందన గోవింద శ్రీముద్రాంకిత గోవింద శ్రీవత్సాంకిత గోవింద ధరణీ నాయక గోవింద దినకర తేజ గోవింద గోవింద హరి గోవింద గోకులనందన గోవింద పద్మావతి ప్రియ గోవింద ప్రసన్నమూర్తి గోవింద అభయహస్త గోవింద మత్స్యావతార గోవింద గోవింద హరి గోవింద గోకులనందన గోవింద శంఖ చక్రధర గోవింద శార్ంగ గదాధర గోవింద విరజాతీర్థస్థ గోవింద విరోధిమర్ధన గోవింద గోవింద హరి గోవింద గోకులనందన గోవింద సాలగ్రామధర గోవింద సహస్రనామ గోవింద లక్ష్మీవల్లభ గోవింద లక్ష్మణాగ్రజ గోవింద గోవింద హరి గోవింద గోకులనందన గోవింద కస్తూరి తిలక గోవింద కనకాంబరధర గోవింద గరుడ వాహన గోవింద గజరాజ రక్షక గోవింద గోవింద హరి గోవింద గోకులనందన గోవింద వానర సేవిత గోవింద వారధి బంధన గోవింద ఏకస్వరూప గోవింద రామకృష్ణ గోవింద గోవింద హరి గోవింద గోకులనందన గోవింద భక్తనందన గోవింద ప్రత్యక్ష దేవ గోవింద పరమదయాకర గోవింద వజ్ర కవచధర గోవింద గోవింద హరి గోవింద గోకులనందన గోవింద వైజయంతిమాల గోవింద వడ్డికాసులవాడ గోవింద వసుదేవ సునత్తనయ గోవింద శ్రీవాసుదేవ గోవింద గోవింద హరి గోవింద గోకులనందన గోవింద నిత్య కళ్యాణ గోవింద నీరజనాభ గోవింద నీలాద్రివాస గోవింద నీలమేఘశ్యామ గోవింద గోవింద హరి గోవింద గోకులనందన గోవింద స్వయం ప్రకాశ గోవింద ఆనంద నిలయ గోవింద శ్రీదేవినాథ గోవింద దేవకి నందన గోవింద గోవింద హరి గోవింద గోకులనందన గోవింద తిరుమల వాస గోవింద రత్న కిరీట గోవింద ఆశ్రిత పక్ష గోవింద నిత్య శుభప్రద గోవింద గోవింద హరి గోవింద గోకులనందన గోవింద ఆనందరూప గోవింద ఆద్యంతరహిత గోవింద ఇహ పరదాయక గోవింద ఇభరాజ రక్షక గోవింద గోవింద హరి గోవింద గోకులనందన గోవింద పద్మదలాక్ష గోవింద తిరుమల వాస గోవింద శేషశాయివి గోవింద శేషాద్రి నిలయ గోవింద గోవింద హరి గోవింద
గోకులనందన గోవింద. వరాహరూప గోవింద, శ్రీకూర్మరూప గోవింద, వామన రూప గోవింద, నరహరి రూప గోవింద, గోవింద హరి గోవింద, గోకులనందన గోవింద. శ్రీ పరశురామ గోవింద, శ్రీ బలరామ గోవింద, రఘుకుల రామ గోవింద, శ్రీరామకృష్ణ గోవింద, గోవింద హరి గోవింద, గోకులనందన గోవింద. తిరుమల నాయక గోవింద, శ్రితజన పోషక గోవింద, శ్రీదేవినాథ గోవింద, శ్రీవత్సాంకిత గోవింద, గోవింద హరి గోవింద, గోకులనందన గోవింద. గోవింద నామ గోవింద, వెంకటరమణ గోవింద, శ్రీక్షేత్రపాల గోవింద, తిరుమలనాథ గోవింద, గోవింద హరి గోవింద, గోకులనందన గోవింద. వానర సేవిత గోవింద, వారధి బంధన గోవింద, ఏడుకొండలవాడ గోవింద, ఏకత్వరూప గోవింద, గోవింద హరి గోవింద, గోకులనందన గోవింద. శ్రీరామకృష్ణ గోవింద, రఘుకులనందన గోవింద, ప్రత్యక్ష దేవ గోవింద, పరమదయాకర గోవింద, గోవింద హరి గోవింద, గోకులనందన గోవింద. వజ్ర కవచధర గోవింద, వైజయంతిమాల గోవింద, వడ్డికాసులవాడ గోవింద, వసుదేవ తనయ గోవింద, గోవింద హరి గోవింద, గోకులనందన గోవింద. బిల్వ పత్రార్చిత గోవింద, భిక్షుక సంస్థుత గోవింద, స్త్రీ పుంరూప గోవింద, శివకేశవమూర్తి గోవింద, బ్రహ్మాండ రూప గోవింద, భక్త రక్షక గోవింద, గోవింద హరి గోవింద, గోకులనందన గోవింద. నిత్య కళ్యాణ గోవింద, నీరజనాభ గోవింద, హతి రామ ప్రియ గోవింద, హరి సర్వోత్తమ గోవింద, గోవింద హరి గోవింద, గోకులనందన గోవింద. జనార్దనమూర్తి గోవింద, జగత్ సాక్షి రూప గోవింద, అభిషేక ప్రియ గోవింద, ఆపన్నివారణ గోవింద, గోవింద హరి గోవింద, గోకులనందన గోవింద. రత్న కిరీట గోవింద, రామానుజానుత గోవింద, స్వయం ప్రకాశ గోవింద, ఆశ్రిత పక్ష గోవింద, గోవింద హరి గోవింద, గోకులనందన గోవింద. నిత్య శుభప్రద గోవింద, నిఖిల లోకేశ గోవింద, ఆనంద రూప గోవింద, ఆద్యంతరహిత గోవింద, గోవింద హరి గోవింద, గోకులనందన గోవింద. ఇహ పరదాయక గోవింద, ఇభరాజ రక్షక గోవింద, పరమదయాలో గోవింద, పద్మనాభ హరి గోవింద, గోవింద హరి గోవింద, గోకులనందన గోవింద. తిరుమల వాస గోవింద, తులసి వనమాల గోవింద, శేషాద్రి నిలయ గోవింద, శేషసాయివి గోవింద, శ్రీ శ్రీనివాస గోవింద, శ్రీ వెంకటేశ గోవింద, గోవింద హరి గోవింద, గోకులనందన గోవింద. శ్రీ శ్రీనివాస గోవింద, శ్రీ వెంకటేశ గోవింద, శ్రీ శ్రీనివాస గోవింద, శ్రీ వెంకటేశ గోవింద,
శ్రీ శ్రీనివాస గోవింద, శ్రీనివాస గోవింద, శ్రీ శ్రీనివాస గోవింద, శ్రీ వెంకటేశ 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 గోవింద. ప్లీజ్ క్లోజ్ యువర్ ఐస్. నమస్కార ముద్ర. Please close your eyes. Please close your eyes. Think only about Sri Venkateshwara. Imagine the feet of Sri Venkateshwara. Please close your eyes. Namaskara Mudra. Please open your eyes. Please open your eyes and look at this. చూసారా? చూసాం సార్. చాలా ఆనందంగా ఉందండి. Same here. I am also very happy that we are able to pray. We are able to ask Venkateshwara Swami. Okay, so కుదిరితే ఈరోజు దగ్గరలో ఉన్న ఏదైనా గుడికి వెళ్ళండి, ప్రార్థించండి. మా ఇంటి దగ్గరే జస్ట్ 1 కిలోమీటర్లో వెంకటేశ్వర స్వామి గుడి ఉంది. 9 అడుగుల నిలువెత్తు వెంకటేశ్వర స్వామి, సేమ్ తిరుపతిలో ఉన్నట్టు, తిరుమల పైన ఉన్నట్టే. ఇప్పుడు ఇందాక మీరు చూశారు కదా, ఆ రూపమే మా ఇంటి పక్కనే చాలా పెద్దగా ఉంది. ఈరోజు వెళ్ళడం జరుగుతుంది, వెళ్తాను. అండ్ రేపు అభిషేకము, శివుడికి అభిషేకము ఇక్కడ మా అపార్ట్మెంట్లో ఉన్న లింగం, శివలింగానికి. మనకు చేతనైనంత, యథాశక్తి, మనకు శక్తి ఉన్నంత మేరకు మనం ఆ భగవంతుని ప్రార్థిద్దాం. ఇంకా రెస్ట్ ఎవ్రీథింగ్ ఈజ్ హిజ్ డెసిషన్, హర్ డెసిషన్. ఇంకా వారి ఇష్టం, ఇంకా వారు ఏం చేయాలనుకుంటున్నారో వారికే తెలుసుగా. భవిష్యత్తు వాళ్ళకే తెలుసు. ఓం శివాయ గురువే నమః సార్. ఓం శివాయ గురువే నమః అమ్మా. సార్ నేను కూడా వెంకటేశ్వర స్వామిని చూపిస్తాను సార్ మీకు. ఓకే, చూపెట్టండి అమ్మా.
ఓకే, లెట్ మీ స్పాట్లైట్ యువర్ వీడియో ఆల్సో అమ్మా. మీ వెనకాల ఉన్నారు స్వామి. మీ వెనకాల కూడా ఫ్రిడ్జ్ పైన ఉన్నారా? Yes, sir. మా ఇంట్లో కూడా ఫ్రిడ్జ్ పైన పెట్టా. Yes, sir. ఓకే అమ్మా, చాలా సంతోషం తల్లి. థ్యాంక్ యూ అమ్మా. ఓకే, సో రేపు విష్ణు సహస్రనామం చాంటింగ్. ఓకే వాకింగ్ తర్వాత ఇళ్లలోకి వచ్చేద్దాం. విష్ణు సహస్రనామం నేను PDF ఫైల్ నేను మీకు ఇస్తాను. ఓకే ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు, నేను కూడా పలుకుతాను, మేము కూడా జాయిన్ అవుతాము చాంటింగ్ లో అని ఇంట్రెస్ట్ ఉన్నవారు నాకు వాట్సాప్ లో మెసేజ్ చేయండి. నేను మీకు శ్లోకాల అలొకేషన్ చేస్తాను. 1 to 10, 10 to 12, 20 అలా అలొకేషన్ చేస్తాను. బట్ ఇంట్రెస్ట్ ఉండి నాకు మెసేజ్ పెట్టి పలుకుతానని చెప్పి మీరు కరెక్ట్ ఇంటర్నెట్ కనెక్టివిటీ కానీ ఎగ్జాక్ట్లీ ఇప్పుడు 1 to 20 అనగానే 21st వాళ్ళు రెడీగా ఉండాలి. సార్ అండ్ 21st to 30, మళ్ళీ 31st నుంచి 40 వరకు పలికేవారు రెడీగా ఉండాలి. అలా ఒక రిలే రన్నింగ్ రేస్ లాగా ఒకరి తర్వాత ఒకరు హ్యాండ్ ఓవర్ లాగా అలాగా ఈ సహస్రనామం చాంటింగ్ మనం రేపు చేద్దాం. రేపు Okay. ఆదివారం, రేపది సహస్రనామ చాంటింగ్. అండ్ సోమవారం 108th డే రోజు 108 టైమ్స్ మహామంత్ర సాధన ఓం నమ శివాయ జపమాలతో, ఇలా రుద్రాక్షమాల ఉన్నవారు, ఇలా మీకు ఎవరికైనా ఇలా రుద్రాక్షమాల 108ది ఉంటే మీరు అది వేసుకోండి. లేదా తులసిమాల, ఇస్కాన్ వారిదైనా తులసిమాల అయినా సరే, లేదా స్ఫటికమాల అయినా సరే, కరుంగలి మాల అయినా సరే, ఏ మాల అయినా సరే 108 బీడ్స్ ఉండాలి. ఇది సోమవారం టాస్క్. సోమవారం ఏంటి? జపం, మంత్ర జపం, మహామంత్ర జపం, ఓం నమ శివాయ జపం. అది ఎన్నిసార్లు? 108 టైమ్స్. ఇంకా ఆ తర్వాత మొత్తం ఇంకా స్వామికే సమర్పణం. ఇంకా స్వామి ఏం చేయాలనుకుంటున్నాడు, ఏం డిసైడ్ అయ్యాడు అనేది ఇంకా ఆ భగవంతుని చరణాలకు అర్పిస్తూ మనం మన నిత్యయోగ సాధన కంటిన్యూ చేసుకోవడమే. ఎవరి ఇళ్లలో వారు, ఎవరికి ప్రిఫర్డ్ టైంలో వాళ్ళు. ఇది మన నెక్స్ట్ 3 days ప్రోగ్రామ్. ఈరోజు గోవిందనామాలు అయ్యాయి, రేపు విష్ణు సహస్రనామాలు. రేపు విష్ణు సహస్రనామాలు. రేపు వాకింగ్ చేసి వెంటనే వచ్చేసేయండి. అండ్ ఎల్లుండి మహామంత్ర సాధన, మహామంత్ర సాధనతో మనం జపం చేద్దాం 108 టైమ్స్. ఇప్పుడు ఇంతమంది ఉన్నాం కదా, మనందరము ఒకే సంకల్పంతో మనం చేద్దాం. ఓకేనా? అందరికి బుక్ చేసుకున్న వారందరికీ కైలాస దర్శన భాగ్యం కలగాలి. ఈ సంవత్సరమే కలగాలి. స్వామి దయచేసి కలిగించు, కరుణించు. నువ్వు తలుచుకుంటే ఎంతసేపు ఆ పర్మిట్లు ఇచ్చేవాడి మనసులో దూరి ఎంతసేపు నువ్వు అనుకుంటే క్షణం పట్టదు. ఓం శివాయ గురువే నమః. గురుగారు చెప్పండి సార్, వీరభద్రరావు సార్ చెప్పండి సార్. చాలా రోజుల తర్వాత వచ్చారు సార్. అవునమ్మా. అవును కదా. అయ్యా, స్పాట్ లైట్ లోకి వచ్చానా? నా మిత్రులందరూ చూస్తారు. ఓకే, కైలాస్ పర్వత దర్శన్. ఎస్ అండి, పెట్టండి స్పాట్ లైట్. చెప్పండి సార్. ఓం శివాయ గురువే నమః. ఓం శివాయ గురువే నమః. గురువు గారు ఎంతో ఓపికతోటి ఇన్ని రోజులు మనకి యోగ సాధన జయిపించారు, మన యోగం బాగుండాలని. అయితే ప్రతిరోజు కైలాసనాథుడిని కళ్ళ వెంట నీళ్లు పెట్టుకొని ప్రార్థిస్తున్నాను. తప్పెక్కడ జరిగిందో తెలియదు, ఏం జరుగుతుందో తెలియట్లేదు. ఇంత పరీక్ష ఎందుకు పెడుతున్నావు, ఎందుకు? ఏదో బొందితో ప్రాణం ఉండంగా నేను చూద్దాం అనుకున్నాను. అవకాశం కల్పించు, లేదంటే తీసుకెళ్ళిపో, నో ప్రాబ్లం. అన్నీ అయిపోయాయి. ఎందుకు ఈ పరీక్ష ఎందుకు? ఎవరు లోపం చేస్తున్నారో అర్థం కావట్లేదు. పాపం భరత్ కుమార్ గారు
క్షణం తీరిక లేకుండా ఆయన తాపత్రయపడుతున్నాడు. ఇంక ఇప్పుడు నందీశ్వరుని కూడా ప్రార్థించాను, అయ్యా అందరినీ కదిలించవయ్యా, ఇంకా భరత్ కుమార్ నిద్రపోనియద్దు, ఇప్పుడు ఈయన ఎవరినైతే పట్టుకున్నాడో వాళ్ళని కూడా నిద్రపోనియద్దు, మాకందరికీ అవకాశం కల్పించు అని చెప్పనేసి. గురుగారు, నేను లాస్ట్ వీక్ అయితే ఏకాదశి రోజున, కామిక ఏకాదశి రోజున పూర్తిగా విష్ణు సహస్రనామ పారాయణం అహోరాత్రం పూజలో పాల్గొన్నాను. ఆ రోజున మహన్యాసపూర్వక ఏకాదశి రుద్రం, అదేవిధంగా సత్యనారాయణ వ్రతం, దాంతో ప్రతి 3 గంటలకి ఈ విష్ణు సహస్రనామ పారాయణం చేసేవాళ్ళు బ్యాచ్లు మారుతుంటారు. మారినప్పుడల్లా విష్ణు సహస్రం అనేటువంటిది పూజ, దాని తర్వాత అమ్మవారికి కుంకుమ పూజ, తర్వాత తెల్లారి మళ్ళా మహన్యాసపూర్వక ఏకాదశి రుద్రం ఒకసారి చేయటం. ఇంత తదేక దీక్షగా ప్రార్థించింది ఎందుకు ఆలస్యం చేస్తున్నాం? జూన్ 26 వెళ్ళాలి, అటువంటిది అయిపోయింది. జూలైకి వచ్చింది, అది అయిపోయింది. ఆగస్టుకి వచ్చింది, ఇప్పుడు ఆగస్ట్ అంటున్నారు, అది అయిపోయింది. ఇప్పుడు సెప్టెంబర్ అంటున్నారు. ఏదో ఒక మాట చెప్పేవయ్యా, దర్శనం ఉంటే దర్శనం చూపెట్టు, లేదు ఈసారికి యోగ సాధనలోనే దర్శనం చేసుకున్నావు అని చెప్పంటే అది ఆనందం. వయసు పెరుగుతోంది, ఓపిక తగ్గుతోంది, సరైన సమాచారం అనేటువంటిది ఇదమిద్దంగా దొరకట్లేదు. ఇప్పుడు మనం అందరం ఏమైపోయామంటే ఇంటెన్సివ్ కేర్లో ఉన్న రోగులం అయిపోయాము. మనల్ని పరీక్షిస్తున్న వైద్యుడు భరత్ కుమార్ అయిపోయాడు. బయటుండి చూసే వాళ్ళకి గ్లాస్ అద్దాలతో చూస్తుంటే ఏంటంటే కేవలం ఈ ఉపాధి కనపడుతుంది, కానీ అందులో శ్వాస ఉందో, శ్వాస ఆగిందో, ఏమైందో అనేటువంటిది వైద్యుడు భరత్ కుమార్కి ఒక్కడికే తెలుస్తుంది, మిగిలినది ఎవరికీ తెలియదు. రకరకాల ప్రక్రియలు జరుగుతున్నాయి. మొత్తం హెలికాప్టర్ రూట్ అనుకున్నాం, తర్వాత రోడ్డు మార్గంకి వచ్చాం. ఇప్పుడు ఏ మార్గంకి వెళ్తుందో, అసలు గమ్యం ఉందో లేదో, అగమ్యమో ఏమీ అర్థం కావట్లేదు స్వామి. పాపం ప్రత్యక్షంగా పరీక్షిస్తుంటే భరత్ కుమార్ చాలా కష్టపడుతున్న విషయం తెలుస్తోంది. మరి ఎందుకు ఈ యొక్క ఇబ్బందో అర్థం కావట్లేదు స్వామి. అయితే మీరు వాళ్ళ వెంకటేశ్వరుడు, కలియుగ ప్రత్యక్ష దైవం వెంకటేశ్వరుని ప్రార్థించారు. నేను కిందటి నెల వెంకటేశ్వర స్వామి దగ్గరకు కూడా 5 ఏళ్ళు దండం పెట్టుకున్నాను, తిరుమల వెళ్ళి, స్వామి పరిస్థితి ఏంటో అని. నేను అనునిత్యం పూజించే దైవం అయ్యప్పని. ఏం స్వామి 31 సంవత్సరాలుగా నిన్ను కొలుస్తున్నా, నువ్వు నీ తల్లిదండ్రులను చూడని చెప్పి అవకాశం ఇచ్చావు, ఏంటి ఎందుకు చూపెట్టట్లేదు? ఏం జరుగుతోంది? ఏం మహాపాపం చేశాం? అదేదో మమ్మల్ని ఇక్కడ దహించే. ఇంతమంది యాత్రికులు కష్టపడుతున్నారు, మనోవేదనలో ఉన్నారు, రకరకాల సమస్యలు ఉన్నాయి వాళ్ళకి. నా మీద పెద్దవాళ్ళు కూడా ఉన్నారు, నా ఆరోగ్యం పరిస్థితి నాకు తెలుసు. మిగిలిన వాళ్ళు ఎలా ఉన్నారు, ఏం అవస్థపడుతున్నారు, ఎందుకు ఈ పరీక్ష, ఎందుకు ఎలా ఇది చేస్తున్నావు? 21 జూన్ దాకా బ్యాచ్ను పంపించావు. అసలు బోళాశంకరుడు అన్నావు, నిన్ను శివానంగానే దగ్గరికి తీసుకుంటా అన్నావు. ఇప్పుడు ఏం చేస్తున్నావయ్యా? ఎందుకు ఇలా ఈ యొక్క ప్రయత్నాలు? ఆఖరికి మన పరిస్థితి ఎట్లా అయిపోయిందంటే, మనం పురాణాల్లో చూసినట్టు కొంతమంది మహానుభావులు దైవ దూషణకే దిగారట. ఇప్పుడు ఎవరిని దూషించాలో, ఏం చేయాలో ఏమీ అర్థం కావట్లేదు. కనుక అందులో మనకి అపర సాంబశివుడు, సదాశివుడు మనకి యోగా గురువు మనకి దొరకటం, ఇటువంటి యోగాభ్యాసం చేయించటం, ఆ యోగా ద్వారా మన యోగాలు బాగుండాలని చెప్పనేసి అనుకున్నాము. అకుంఠిత దీక్షతో వారు ఎన్ని రోజులు చెప్తారో మొట్టమొదటిసారిగా మనకి తెలియంది. అటువంటిది ఇప్పుడు నిరంతరాయంగా ఇంకొక 3 రోజుల్లో, ఇంకా 2 రోజులు, రేపే ఎల్లుండితోటి ఆ 108 సార్లు పరిపూర్ణమైన యోగ సాధన మనకి పూర్తయితోంది. ఈ పూర్తయ్యే లోపలే ఏదైనా సమాచారం రావాలని చెప్పనేసి మనస్ఫూర్తిగా మనం అందరం కోరుకుందాం. ఒక్కళ్ళమే గనక పూజ చేస్తే దానికంటే సంఘటితంగా సామూహికంగా చేసే పూజ కానీ, ప్రార్థన కానీ ఎన్నో రెట్ల విలువిస్తుంది అనేటువంటిది నా యొక్క నమ్మకం. ఇప్పుడు మనం చేయగలిగింది ఒకటే, అశక్తులం అయిపోయాం. శక్తి అంతా కైలాసనాథుడు, ఆ కలియుగ ప్రత్యక్ష దైవం వెంకటేశ్వరుడు, అలానే జగన్మాత ఆ తల్లి పార్వతమ్మ మనకి ప్రసాదించాలి. దీని ద్వారానే మన యొక్క ఈ కైలాస యాత్ర, యోగ సాధన అనేటువంటిది మనకి పూర్తి కావాలి. అందరూ పరిపూర్ణంగా తరించాలని చెప్పనేసి
మనస్ఫూర్తిగా నేను ఆ కైలాసనాథుని శిరస్సు వెంచి పాదాభివందనం చేసి ప్రార్థిస్తున్నాను. మనందరికీ మంచి జరగాలని కోరుకుంటూ, ఎందుకంటే నేను ఎంత వేదన పడుతున్నానో నాకు తెలుసు, ఒక్కొక్కళ్ళు ఎంత వేదన పడుతున్నారు అనేటువంటిది వారికి తెలుసు. మన వేదనంతా కూడా కైలాసనాథుడికి తెలుసు, కలియుగ ప్రత్యక్ష దైవం వెంకటేశ్వరుడికి తెలుసు. తప్పకుండా ఇవాళ వీలుంటే శనివారం కాబట్టి గురువు గారు గోవందనామాలు అంత అపుణ్యత దీక్షతోటి ఆయన స్మరణ చేశారు. మనం అందరం ఎవరికెవరికి అవకాశం ఉంటే ఆ విధంగా అవకాశంగా దగ్గరున్న క్షేత్రంలో మీరందరూ ప్రార్థించండి. రేపు అదే విధంగా విష్ణు సహస్రనామం అన్నారు కాబట్టి అది భక్తి శ్రద్ధలతోటి మనం చాంటింగ్ చేద్దాము. ఇప్పుడు ఒకటే శరణు తప్పించి, శరణాగతి తప్పించి, శిరస్సు వంచి మనం నమస్కరించడం తప్పించి, కళ్ళనీళ్లతో నివేదన తప్పించి మనం అర్పించే ఇది ఒక్కటే ఉంది. కానీ గమ్యం అనేటువంటిది కైలాసనాథుడే మనకి మార్గం చూపెట్టాలని చెప్పనేసి వినమ్రంగా మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ధన్యవాదాలండి గురుగారు. థ్యాంక్ యూ సో మా మచ్ మనసులో సార్. మాటలన్నీ మంచిగా చెప్పారండి ఉపన్యాసం. అవును అవును. ఏమండి? అదే మా అందరి ఇక్కడ ఉన్న వాళ్ళందరి మనసులో ఉన్న మాటలు మీ ద్వారా వచ్చాయి బయటికి. అంటే యూనో అందరం అదే కోరుకుంటున్నాం, అదే వేదన. మీరు ఇందాక చెప్పినట్టు కళ్ళెంబడ నీళ్ళు వస్తున్నాయి, అండ్ పాదాలను పట్టుకుంటున్నాము, లింగాన్ని పట్టుకుంటున్నాము, అండ్ యూనో అందరు దేవుళ్ళని ఆరాధిస్తున్నాము. అదే చాటింగ్ అండి. కానీ ఏంటమ్మా ఏదో అంటున్నారు? ఇంకా రావట్లా. 24 hours మేము అదే తలుచుకుంటున్నామండి. రాత్రి అవునమ్మా. ఇప్పుడు చేయగలిగేది ఒకటేనమ్మా. ఏంటంటే ఒకటి మనకి కృతం జన్మ పాపం ఇహ జన్మనే వ్యాధి రూపేణ పీడితం అని చెప్పనేసి శాస్త్రం ఉందమ్మా. మనం ఏ జన్మలో ఏ పాపం చేసుకున్నామో ఈ పాప పరిహారానికి కైలాసనాథుడు అవకాశం ఇచ్చాడని చెప్పి మనం పరితపిస్తున్నాము. నాది 2015 నుంచి నా యొక్క ఈ తాపత్రయం వెళ్ళాలని చెప్పనేసి 2015లో ఆ రోజు బయలుదేరాలి. అదే రోజున అక్కడ నేపాల్లో భూకంపంతో ప్రోగ్రాం మిస్ అయింది. దాని తర్వాత వచ్చేసి కరోనా వచ్చింది. దాని తర్వాత ఆ విధంగా డిలే అవుతూ కిందటి సంవత్సరం ప్రారంభమైందని విన్నాను. కిందటి సంవత్సరం ఆ టైంలో అమెరికాలో ఉండటం మూలకంగా అవకాశం దొరకలేదు. ఈ సంవత్సరం అవకాశం ఈ అమెరికాలో ఉన్నప్పుడే నేను బుక్ చేసుకోవటం జరిగింది. ఇది నేను ఫిబ్రవరి 12వ తారీఖు నాడు మన భరత్ గారితో మాట్లాడటం, ఆ రోజు అడ్వాన్స్ పే చేయటం జరిగింది. ఆ రోజు నుంచి జూన్లో వెళ్ళిపోతామన్న ఆనందంతో అందరికీ చెప్పడం జరిగింది. ఇప్పుడు ఎక్కువ సమస్య ఏమైపోయిందంటే మొగుడు కొట్టినందుకు కాదట, బయటవాడు చూసి నవ్వినందుకు ఏడుపులాగా ఉంది. ప్రతి ఒక్కడికి ఇప్పుడు హాస్యాస్పదంగా అయింది. ఏంట్రా ఎప్పుడు వెళ్తావరా, ఏం వెళ్తావరా, నీవు ఎవరితో బుక్ చేసుకున్నావరా, ఈ కథలన్నీ ఎందుకు చెప్తున్నావు అని చెప్పంటే వాకింగ్ లో అసలు మనస్తాపం ఎక్కువైపోయింది నాకు. నేను వారం రోజుల నుంచి వాకింగ్ కూడా వెళ్ళట్లేదు. వాళ్ళు వెళ్ళంగానే ఇది ఒక వెధవ ప్రశ్న నాకు. వాడు ఏదో డబ్బులు ఇచ్చి పంపిస్తున్నట్టు నా ఏడుపు నేను ఏడుస్తుంటే ఇక వాడొకడు ఏడిపించటం, అండ్ మొత్తం బంధువర్గాలందరూ అడగటం, వెళ్ళొచ్చావా వెళ్ళొస్తే వీడియోలోను స్టేటస్ లో పెట్టుకుంటా కదమ్మా. ఎవరి నుంచి సమాధానం లేదు. పాపం భరత్ కుమార్ గారి చూస్తుంటే ఆయన తింటున్నాడో తినట్లేదో పడుకుంటున్నాడో ఏం చేస్తున్నాడో తెలియదు, ఆయన అష్ట కష్టాలు పడుతున్నాడు అన్నాడు. ఎంతసేపు నేపాల్లోనే నా యొక్క నివాసం పెట్టుకున్నానండి, పని పూర్తయ్యేదాకా నా తాపత్రయం అని చెప్పనేసి ఆయన అంటాడు. మహానుభావుడు, ఆయన కష్టపడుతున్నట్టున్నాడు. మనం కొన్ని చూస్తున్నాం కూడా. నా పరిస్థితి ఏంటనేటువంటిది అర్థం కావట్లేదు. కనుకమ్మ ఇది మనందరం ఇప్పుడు సంఘటితంగా చేయగలిగింది ఒకటే, ఆ కైలాసనాథుడిని మనం సాష్టాంగ ప్రణామాలతోటి మనం ప్రార్థించడమే. ఇదొక్కటే చేయటం మనకున్న అవకాశం. దీనికి పాపం గురువు గారు కూడా ఎంత పరితపిస్తున్నారో ఆయన యొక్క ఫేస్ చూస్తుంటే అర్థమవుతోంది. ఆయన అవ్యక్తమైన ఆయన బాధ ఆయన మనసులో ఉంది. అందరం వెళ్ళొస్తే పరిపూర్ణంగా ఉంటుంది. అందులో ఇది అశ్వ సంవత్సరం అన్నారు, మహాయోగమైన సంవత్సరం అన్నారు. అది మనందరం తాపత్రయం. ఇంతమంది బుక్ చేసుకున్నాం, భగవద్బంధులం అందరం ఇంతమందిని మనం కలిసాం. ఇది పరిపూర్ణంగా కనుక పూర్తయితే ఇప్పటిదాకా పాపం యాత్ర చేసి వచ్చిన వాళ్ళు ధన్యులు, వాళ్ళు యోగ్యులు.
మనకి ఈ యొక్క యోగ్యత, ఇప్పుడు అయోగ్యులుగా మనం ఉన్నాము, మనకి ఈ యోగ్యత ఎప్పుడు కైలాసనాథుడు మనం కల్పిస్తాడో అనేటువంటిది. ఎందుకంటే సెప్టెంబర్ తర్వాత యాత్ర అనేటువంటిది అక్కడ ఉండదు అనేటువంటిది మన భరత్ గారే చెప్పారు. అక్టోబర్లో అనేటువంటిది కొద్దిగా వాతావరణం చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. అందుకని మనకి సెప్టెంబర్లోనే ఇది పూర్తి కావాలి. ఏదో ఇప్పుడు మనం పరీక్ష రాస్తున్నాము, ఆ పరీక్ష ఫలితాలు తొందరగా తేలాలి, మనం కృతార్థులు కావాలని చెప్పనేసి పరిపరి విధాలా మనం ప్రార్థిద్దామమ్మా. ఓం నమ శివాయ. ఓం నమ శివాయ. ఓకే అండి. సో ఒకటే ఒక సంకల్పము, ఒకటే ఒక లక్ష్యము. మనం ఎక్కడికి వెళ్ళినా, ఏ దేవుళ్ళు, ఏ దేవతలను మనం ప్రార్థించినా ఒకటే సంకల్పించుకోండి. అందరం బుక్ చేసుకున్న వారందరం ఈ సంవత్సరమే తప్పనిసరిగా ఆ కైలాస దర్శనం అయ్యేటట్టు ఆశీర్వదించు అని చెప్పి ఇది ఒక్కటే సంకల్పం. ఇంకా ఏ గుడికి వెళ్ళినా, ఏ దేవి దేవతల్ని ప్రార్థించినా ఇది ఒక్కటే పెట్టుకోండి. ఇంకాస్త పెంచాలి డోసు, భక్తి డోసు, యోగా డోసు. సూర్య నమస్కారాలు 12 సైకిల్స్ సరిపోవట్లా, 14 పెంచాలి, 16 పెంచాలి. అండ్ మన భక్తి కూడా, మనల్ని మనం కూడా అర్థించడం, ప్రార్థించడం పెరగాలి. అందరం ఇండివిజువల్ గా ఇది చేయాలి. ఇండివిజువల్ గా మనం అందరం చేస్తే అది అంతా ఒక్కటై ఏదో మ్యాజిక్ జరగవచ్చు. అండ్ డెఫినెట్ గా మనం ఈ సంవత్సరమే మనం వెళ్ళేలాగా ఖచ్చితంగా మనం ప్రార్థించాలి. ఎందుకంటే ఇందాక వీరభద్రరావు సార్ చెప్పినట్టు, భరత్ గారు ఆయన చాలా కష్టపడుతున్నారు. అండ్ ప్రతి ఒక్కరూ పెట్టిన వాయిస్ మెసేజ్ కి, టెక్స్ట్ మెసేజ్ కి రిప్లై ఇస్తున్నారు. దాదాపు 700 మంది ఇప్పుడు వెళ్ళాల్సిన వాళ్ళం ఉన్నాము. అందరూ మెసేజ్లు చేస్తున్నారు, ఆల్మోస్ట్ అందరూ. ఆ అన్ని మెసేజ్లకు రిప్లై ఇవ్వడం ఎంత కష్టం, ఎంత టైం ఇవ్వాల్సి వస్తుంది, ఎంత ఎనర్జీ ఇవ్వాల్సి వస్తుంది, అది కూడా ఇస్తున్నారు ఆయన. బట్ ఇంకాస్త శక్తి కావాలి అందరికి, మనందరికి కూడా కావాలి. ఎదురు చూసి కళ్ళు కాయలు కట్టేస్తున్నాయి. ఏడ్చి ఏడ్చి కళ్ళల్లో నీళ్ళే ఉండట్లా, నీళ్లు ఇంకిపోయినాయి సార్. నీళ్ళు ఇంకిపోయాయి. ట్రూ 100% అమ్మా. ఇందాక సార్ చెప్పినట్టు కూడా ఫిబ్రవరిలో బుక్ చేసుకున్నారు, జనవరిలో బుక్ చేసుకున్నారు, జూన్ 26, ఇప్పుడు ఆగస్టు, 8 months వెయిటింగ్ పీరియడ్. అలా చాలా మంది అందరూ వెయిట్ చేస్తూనే ఉన్నాం మనం. శివలింగం ముందు నందీశ్వరులాగా ఆ వెయిటింగ్ అనేది నడుస్తూనే ఉంది. బట్ ఇంకా ఆ కాలింగ్ అనేది ఎప్పుడు వస్తుందో, ఆ పిలుపు ఇంకా ఎప్పుడు వస్తుందో తెలియదు. సో మనం చేయాల్సింది ఇప్పుడు తక్షణ కర్తవ్యం భక్తి, జపము, నిత్య పూజ, దీపధూప నైవేద్యాలు, ఇవన్నీ కంటిన్యూ చేస్తానే ఉండండి. అఫ్ కోర్స్ ఇవి ఎప్పుడు కంటిన్యూ అవుతాయి. ఇంకాస్త పెంచండి, డోస్ పెంచాలి. మన ఇంటి దేవత, కులదైవము, ఆ కులదైవాన్ని కూడా మీరు ప్రార్థించండి. ముడుపులు కడతారా, కోరికలు కోరుతారా, మొక్కు తీర్చుకుంటారా, అది మీ ఇష్టం. కానీ ఖచ్చితంగా మనం పెంచాలి, ఆ డోస్ పెంచాలి, అందరం పెంచాలి. అప్పుడే మన అందరికీ మేలు జరుగుతుంది. ఓకేనా అండి? సో అందుకే ఈరోజు వెంకటేశ్వర స్వామితో మనం ఈరోజు గోవింద నామాలు చేశాము. అండ్ రేపు విష్ణు సహస్రనామం, నేను ఇందాక చాట్ లో కూడా నేను అది తెలుగు PDF పెట్టాను. అండ్ నాకు ఎవరైతే వాట్సాప్ లో మెసేజ్ చేస్తారో వారికి నేను శ్లోకాల అలొకేషను విత్ పేజ్ నంబర్ కూడా నేను మెన్షన్ చేసి ఇస్తాను. సో బీ రెడీ ఫర్ టుమారో 5:30 నుంచి 6 o'clock వరకు మనం ఇచ్చేద్దాం. 5:30 వరకు వాకింగ్ చేసి 5:30 నుంచి మనం శ్రీ విష్ణు సహస్రనామాన్ని మనం పఠిద్దాం రేపు. ఓకేనండి? అండ్ ఆ తర్వాత సోమవారము 108th డే, 108వ రోజు మనం మహామంత్ర సాధన జపంతో, ఓం నమ శివాయ జపంతో, అంటే చేతిలో ఇది పట్టుకోవాలి, ఒక్కొక్క బీడు కళ్ళు మూసుకునే ఉండాలి. అండ్ మొత్తం 108 times అయ్యే వరకు కళ్ళు తెరవకూడదు. అండ్ ఇవన్నీ జరిగేటప్పుడు ఒకే ఒక సంకల్పం. ఓకే,
కైలాస క్షేత్ర దర్శనం. ఓకే, సరే అండి. సార్ నేను ఇంకా ఈ రోజు చెప్తాను సార్. మన వెంకటేశ్వర స్వామి లోపల అర్చన జరుగుతుంది సార్ డైలీ తిరుపతిలో. ఆ రోజు చేయమని చెప్తాను సార్ పంతులకు, రోజు మన కోసం చేయమని చెప్తాను. ఆయన అర్చన చేస్తారు సార్ మనకెప్పుడు, లోపల చేయమని చెప్తాను. ఇంకా చెప్పండి అమ్మా. చాలా ధన్యవాదాలు, థ్యాంక్ యూ అమ్మా. అండ్ ఎండింగ్ ప్రేయర్ చేద్దాం. అందరూ నమస్కార ముద్రలో ఉండండి. నమస్కార ముద్రలో ఉండండి, దయచేసి కళ్ళు మూసుకొని ఉండండి. సిట్ స్ట్రైట్, ప్లీజ్ సిట్ కంఫర్టబుల్లీ. స్పైన్ స్ట్రైట్, head straight. Namaskara mudra. Eyes closed. Focus only between your eyebrows. Breathing normal. Asato ma sadgamaya tamaso ma jyotirgamaya mrityorma amrutangamaya. Om Shanti Shanti Shanti. Om Shivaya Gurave Namaha. ఓం శివాయ గురు. Namaskar. శివాయ గురువే నమః. ఓం శివాయ గురువే. Om Shivaya Gurave Namaha. ఓం శివాయ గురువే నమః. ఓం శివాయ గురువే నమః.